మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీయాను. సో ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి మహిళల్లోనూ పురుషుల్లోనూ కామనే అండి. బట్ ఎక్కువగా మహిళల్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ సిచ్యువేషన్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేరు. సో ఓవరాల్గా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి అంశం గురించి మనకు డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ పాల్ నవీన్ గారు ఉన్నారు ఫ్రమ్ శ్రావణి హాస్పిటల్స్ మాదాపూర్ నుంచి. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. సార్, ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లో ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మహిళల్లో కనిపిస్తూ ఉంటాయి సార్? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే బేసికలీ యూరినరీ ట్రాక్ట్లో కిడ్నీ నుండి తీసుకుపోయే ట్యూబ్ యూరేటర్ అంటాము. ఆ యూరేటర్ ఏమో యూరినరీ బ్లాడర్లో జాయిన్ అవుద్ది. సో కిడ్నీలో యూరిన్ ప్రొడ్యూస్ అయ్యి యూరేటర్ నుండి వెళ్ళి యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఆ యూరినరీ బ్లాడర్లో స్టోర్ అయిన తర్వాత యూరేత్రా ద్వారా యూరిన్ బయటకు వస్తుంది అనమాట. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అన్నది యూరినరీ ట్రాక్ట్లో ఎక్కడి నుండి అన్నా స్టార్ట్ కావచ్చు. కిడ్నీ నుండి అన్నా స్టార్ట్ కావచ్చు, యూరేటర్, యూరినరీ బ్లాడర్ ఆర్ యూరెత్రా. సమ్టైమ్స్ మగవాళ్ళలో ప్రాస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది అనమాట. అది ఓన్లీ మేల్స్, మగవాళ్ళలో ఉంటుంది. ప్రాస్టేట్ గ్లాండ్ నుండి కూడా స్టార్ట్ అవ్వచ్చు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మగవాళ్ళలో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సిమ్టమ్స్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ఎలాంటి సిమ్టమ్స్, ఆ లక్షణాలు ఏంటంటే మోస్ట్ కామన్గా యూరిన్లో మంట, దాన్ని డిస్యూరియా అంటాం మనం. యూరిన్లో మంట, తరచుగా యూరిన్ వెళ్ళడము, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్, ఇంటర్మీడియట్ యూరిన్ స్ట్రీమ్, యూరిన్ ఆగి రావడము, ఇవి మోస్ట్ కామన్. దీంతో పాటు బ్యాక్ పెయిన్, నడుములో నొప్పి ఉండడము, ఫీవర్, చలి జ్వరం రావడము, ఇవన్నీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన లక్షణాలు. సో అన్ని సిమ్టమ్స్ ఉండని అవసరం లేదు. జస్ట్ యూరిన్ లో మంట, బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువనే ఉంటాయి. సో వన్ ఆఫ్ ఎనీ సిమ్టమ్స్ ఉన్నా కానీ మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి వాళ్ళను డీటెయిల్ గా హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేసి ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది, ఇన్వెస్టిగేట్ చేసి. దెన్ బేస్డ్ ఆన్ ద హిస్టరీ, ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ మనం అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, జనరల్గా ఫీమేల్స్ అయితే కొంచెం బయట టాయిలెట్స్ యూజ్ చేసుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాటర్ తక్కువ తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంటారు, ఆఫీస్లో కావచ్చు, వాళ్ళు ఉన్న లొకాలిటీలో కావచ్చు. సో ఇలా యూరిన్ స్టాప్ చేసుకోవడం వల్ల కూడా యూటీఐ వచ్చే అవకాశం ఉంటుందా? సో ఇది ఒకటి మీరు చెప్పిన ఇది ఉంది కదా స్టేట్మెంట్, వాటర్ తక్కువ తీసుకుంటారని. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. వాటర్ తక్కువ తీసుకుంటే ఏమవుతుంది, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట. సో బాడీకి కావాల్సిన వాటర్ అందట్లేదు. సో ఆ బాడీకి కావాల్సిన వాటర్ అందట్లేదు కాబట్టి ఆ డిప్లీటెడ్ స్టేట్లో, డీహైడ్రేటెడ్ స్టేట్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ షుడ్ ప్రివెంట్. సో టు ప్రివెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే హైడ్రేషన్. వాటర్ చాలా బాగా తీసుకోవాలి, ఎస్పెషలీ అరౌండ్ 3 లీటర్స్, 3.5. ఎక్కువ ఎగ్జాస్ట్ అయ్యి ఎక్కువ పనిచేసే వాళ్ళు, ఫీల్డ్స్లో కానీ బయట సేల్స్ జాబ్లు ఉన్న వాళ్ళు, ఎక్కువ తిరిగే వాళ్ళు ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవాలి డిహైడ్రేషన్ని ప్రివెంట్ చేయడానికి. సో వాటర్ అనేది యూ షుడ్ టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. సో వన్ రీజన్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ డిహైడ్రేషన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంటుంది కొంతమంది పేషెంట్స్, ఇట్స్ ఇమ్యూనిటీ స్టేట్ తక్కువ ఉంటుంది దాంట్లో. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో వన్ ఆఫ్ ద కామనెస్ట్ డిజీజ్ ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అనదర్ థింగ్, ఎప్పుడైనా స్ట్రెస్ రిలేటెడ్ ఓవర్ స్ట్రెస్ అయినా, డిక్రీజ్ స్లీప్ ఉన్నా, ఇమ్యూనిటీ తగ్గినా, డిహైడ్రేషన్ ఉన్నా, ఎందుకంటే ఆ బ్యాక్టీరియా అనేవి దే ఈజీలీ ఇన్వేడ్ ద బ్లాడర్ అండ్ కాజ్ యూరినరీ ఇన్ఫెక్షన్. ఓకే, బేసిక్ గా అయితే ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల కూడా ఈ యూటీఐ వస్తుందని నాకైతే ఇప్పుడే తెలిసింది. జనరల్ గా అయితే అన్హైజీన్ కండిషన్స్ లో ఉండడం వల్ల వస్తుందని కామన్ పీపుల్ అందరికీ తెలిసింది. సో ఈ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడాలంటే ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, మన హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? బేసికలీ ఫస్ట్ థింగ్ టు ఎలా డయాగ్నోస్ చేస్తామంటే సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ వీ ఆల్రెడీ డిస్కస్. ఏ సిమ్టమ్స్ ఉంటాయి? యూరిన్లో మంట, కడుపులో నొప్పి, ఫీవర్, ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళడము, తరచుగా యూరిన్ వెళ్ళడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దెన్ ఎగ్జామిన్ చేస్తాము. ఎగ్జామిన్ చేసినప్పుడు ఏమన్నా కడుపులో ఏమన్నా టెండర్నెస్ ఉందా, ఏమన్నా బ్లాడర్లో ఏమన్నా టెండర్నెస్ ఉందా, ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్,
దానికి కరెక్ట్ టెస్ట్ అంటే యూరినరీ సియూఈ అంటాం, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా, పస్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, దెన్ ఆ యూరిన్ కల్చర్ పంపిస్తాం అనమాట. ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజం ఉంది, దానికి ఏ యాంటీబయాటిక్ కరెక్ట్గా దానికి సెన్సిటివ్ ఉందనేది మనకు తెలుస్తుంది. అవసరమైనప్పుడు విల్ గో ఫర్ అల్ట్రాసౌండ్ ఆర్ సిటీ స్కాన్. అండ్ బ్లడ్లో కూడా ఏమన్నా ఫీవర్ ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా చేయిస్తాము, సిబిపి కానీ సిఆర్పి టెస్ట్లు చేయిస్తే మనకు కంప్లీట్ ప్రొఫైల్ పిక్చర్ మనకు తెలిసిపోతుంది అనమాట, ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది. యూజువలీ ఇన్ఫెక్షన్స్ మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాం. మైల్డ్ అంటే చాలా తక్కువ ఇన్ఫెక్షన్స్, మినిమం ఇన్ఫెక్షన్స్, చాలా తక్కువ సిమ్టమ్స్, వీ కెన్ ట్రీట్ దెమ్ అట్ హోమ్. మోడరేట్ టు సివియర్ వీ హ్యావ్ టు సీ ఏమన్నా కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ మీరు ఇప్పుడే డిస్కస్ చేసినట్టు, డయాబెటిక్ పేషెంట్స్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు, లేదంటే ఎల్డర్లీ పీపుల్, లేదంటే కొంతమందికి సింగిల్ కిడ్నీతో ఉంటారు వాళ్ళు, ఆర్ పేషెంట్స్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్, రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఉన్న వాళ్ళకు, లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్, ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ స్పెషల్ కేటగిరీస్. ఈ స్పెషల్ కేటగిరీస్లో కొంచెం జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సి వస్తుంది వాళ్ళని. ఒక్కొక్కసారి అయితే అవసరం అవుతే అడ్మిట్ చేసి కూడా వీల్ హ్యావ్ టు గివ్ ట్రీట్మెంట్. ఇంకొక కామన్ సిమ్టమ్ ఏంటంటే, ఇది నేను కూడా మా ఫ్యామిలీ హిస్టరీలో చూశాను, తుమ్మినా దగ్గినా కొంతమందికి యూరిన్ లీకేజ్ అనేది ఉంటుంది. ఇది బోత్ మేల్ అండ్ ఫీమేల్స్లో కామన్గానే ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటి సార్ మరి? మీరు చెప్పిన సిమ్టమ్ తుమ్మినా దగ్గినా యూరిన్ లీక్ అవ్వడం, దాన్ని టెక్నికల్ టర్మ్స్లో ఇన్కాంటినెన్స్ అంటాం. ఇన్కాంటినెన్స్ అన్నది 2 టైప్స్ ఉంటుందండి. అది ఒకటి అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాము, స్ట్రెస్. అర్జ్ అంటే యూరినరీ బ్లాడర్ ఫిల్ అయ్యి ఆ సెన్సేషన్ వచ్చి వాష్రూమ్ వెళ్ళే లోపే యూరిన్ లీక్ అయిపోద్ది అనమాట, దాన్ని అర్జెన్సీ అంటాము. దాన్ని ఒకవేళ అర్జెన్సీలో యూరిన్ లీక్ అయిపోతే అది అర్జ్ ఇన్కాంటినెన్స్. తుమ్మినా దగ్గినా లీక్ అవ్వడం అన్నది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. అంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్, ఆ ప్రెషర్ పెరిగి ఆ ప్రెషర్ బ్లాడర్కి ట్రాన్స్మిట్ అయ్యి ఆ లీక్ అవుతుంది అనమాట. సో మనం ఏ టైప్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ ఉంది అన్నది ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. అది అర్జ్ ఇన్కాంటినెన్సా లేదా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అన్నది డయాగ్నోస్ చేయాలి. మేల్స్లో ప్రాస్టేట్ గ్లాండ్ అన్నది ఒకటి ఉంటుంది అనమాట. అది బ్లాడర్ కింద, మూత్ర సచ్చి కింద ఉంటుంది ప్రాస్టేట్ గ్లాండ్ అనేది. అది అబౌవ్ 55-60 ఇయర్స్ ఆ ప్రాస్టేట్ గ్లాండ్ అన్నది సైజ్ పెరుగుతుంది. ఆ ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ పెరిగినప్పుడు కానీ, లేదంటే యురెత్రా అని ఉంటుంది, ఆ యూరిన్ వెళ్ళే దారి, ఆ యూరిన్ వెళ్ళే దారి ఏమన్నా సన్నగా అయినప్పుడు కానీ ఇలాంటి సిమ్టమ్స్, అర్జెన్సీ, అర్జ్ ఇన్కాంటినెన్స్, అది లీక్ అవ్వడం అన్నది ఉంటుంది. ఫీమేల్స్లో, లేడీస్లో చూసినట్టయితే ప్రాస్టేట్ గ్లాండ్ ఉండదు, కానీ ఆ యురేత్రా అన్నది ఆఫ్టర్ మెనోపాజ్ ఆ యురేత్రా అన్న దారి ఆ సన్నగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని యురేత్రల్ స్ట్రిక్చర్ కానీ నారోయింగ్ అని అంటాం. ఒకవేళ కామన్ అండి, ఆఫ్టర్ మెనోపాజ్ చాలా మందిలో ఉంటుంది, అన్నోటిస్డ్ గా పోద్ది అనమాట. సో అది ఒకవేళ యూరిన్ దారి ఆ యురేత్రా అనేది సన్నగా అవుతే ఈ ఇన్కాంటినెన్స్ అన్నది కూడా వస్తుంది. ఒక్కొక్కసారి విత్ ఏజ్ ఇంకొక డయాగ్నోసిస్ అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్. అంటే యూరినరీ బ్లాడరే కంట్రాక్షన్ చాలా ఫ్రీక్వెంట్ గా, చాలా స్ట్రాంగ్ గా అవుతుంది అనమాట. దాన్ని మనం ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లో కూడా ఇలాంటి ఇన్కాంటినెన్స్, యూరిన్ లీక్ అవ్వడం అన్నది ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటంటే యురేత్రాలో స్పింక్టర్ అన్నది ఉంటుంది అనమాట. అది కొంచెము ఆ వాల్వ్ లైక్ మెకానిజం, అదే యూరిన్ లీక్ కాకుండా ఆపుతుంది అనమాట. ఆ మెకానిజం ఏదన్నా వీక్ అయిపోయినప్పుడు ఆ యూరిన్ మనం దగ్గినా, తుమ్మినా, కింద కూర్చొని లేచినా, నడిచినప్పుడు కానీ, ఏదైనా స్ట్రెన్యూయస్ యాక్టివిటీ చేసినప్పుడు కానీ ఏమవుతుందంటే ఆ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయ్యి అంతా వెళ్ళి బ్లాడర్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ ట్రాన్స్మిట్ అవ్వగానే ఆ మెకానిజం అన్నది అంత ఫంక్షనింగ్ అంత ఉండదు, కాబట్టి ప్రెషర్ వల్ల లీక్ అవుతుంది అనమాట. దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. సో దీనికి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే ఇనిషియల్ స్టేజెస్ లోనే మనం క్యూర్ చేసుకోవాలంటే ఎట్లా? సో ఫస్ట్ థింగ్ ఇస్ వీ నీడ్ టు టేక్ గుడ్ హిస్టరీ, దెన్ ఎగ్జామిన్ చేసి దెన్ రిలవెంట్ ఇన్వెస్టిగేషన్స్ మనం చేయించాలి. రిలవెంట్ ఇన్వెస్టిగేషన్స్లో మనం సిస్టోస్కోపీ అంటే లైట్ వేసి యూరినరీ బ్లాడర్లు చూడడం కానీ, యూరోఫ్లోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఇంకోటి యూరో డైనమిక్ ఎవాల్యుయేషన్ అని ఉంటుంది. ఈ 3 టెస్టులు చేయించినప్పుడు మనకు ఒక ఫేర్ ఐడియా వస్తుంది అనమాట, ఇది ఏంటి కాజ్, అర్జ్ ఇన్కాంటినెన్సా, స్ట్రెస్ ఇన్కాంటినెన్సా ఏంటి అని. అండ్ ద లెవెల్ ఆఫ్ సివియారిటీ కూడా మనకు తెలిసిపోద్ది, అది మైల్డ్ ఉందా, మోడరేట్ వెరైటీ ఉందా, సివియర్ వెరైటీ ఉందా.
యూజువల్లీ మైల్డ్ అండ్ మోడరేట్ వెరైటీలో ఏం చెప్తామంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. లైఫ్ స్టైల్ చేంజెస్ అనే వెయిట్, అడిక్వేట్ వెయిట్, బాడీ వెయిట్ మేనేజ్మెంట్. ఒబీస్ ఉన్న పేషెంట్స్ కానీ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళను కరెక్ట్ ఆ బాడీ వెయిట్ మెయింటైన్ చేయమంటాం. సో బాడీ వెయిట్ ఒకసారి మెయింటైన్ చేస్తే ఇంట్రాబ్డల్ ప్రెషర్ అనేది కూడా తక్కువ అవుతుంది. కొన్ని డిజీజెస్ లైక్ కోమార్బిడ్ ఫ్యాక్టర్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఆ కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకోమని చెప్తాం. రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్సైజెస్ చేయమంటాం. నెక్స్ట్ వాటర్ ఇంటేక్, కొంతమంది వాటర్ ఇంటేక్ అన్నది కూడా ఎక్కువ తీసుకుంటారు, మోర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్, 6 లీటర్స్ 7 లీటర్స్. సో అది కూడా మనము వీ నీడ్ టు ఐడెంటిఫై దోస్ పీపుల్ ఆర్ టేకింగ్ ఎక్సెస్ వాటర్ తీసుకున్న వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. చేసి వాళ్ళకి అడిక్వేట్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ అయిన తర్వాత వీ గివ్ సమ్ మెడికేషన్స్. మందులు ఉంటాయి దీన్ని 95% విత్ మెడికేషన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోని వీ కెన్ మేనేజ్. సో కొన్ని యాంటీకోలినర్జిక్ డ్రగ్స్ అని ఉంటాయి, అంటే బ్లాడర్ కంట్రాక్షన్ తగ్గించే డ్రగ్స్ ఉంటాయి. సో ఆ డ్రగ్స్ వాడి కొన్ని కాంబినేషన్ డ్రగ్స్ కూడా వస్తాయి అన్నమాట దీంట్లో. కొన్ని యాంటీకోలినర్జిక్ లో 2-3 వెరైటీస్ ఉంటాయి. సో వీ కెన్ ఇంక్రీజ్ ద డోస్ అండ్ వీ కెన్ యాడ్ అనదర్ టాబ్లెట్. అట్లా చేసి మోస్ట్ ఆఫ్ ద టైం మనము ఈ సిమ్టమ్స్ అనేవి, ఈ ఇన్కాంటినెన్స్ అనే సిమ్టమ్స్ తగ్గించచ్చు. ఇంకా విత్ మెడికేషన్స్, విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనము వాళ్ళకు తగ్గలేదు, సివియారిటీ అంతే ఉంది అంటే దెన్ కొన్ని సర్జరీస్ ఉంటాయండి. అదైతే నేను ఇంతకుముందు చెప్పాను, యూరెథ్రల్ స్ఫింక్టర్ ఫంక్షనింగ్ తక్కువ ఉన్న దగ్గర ఆ స్ఫింక్టర్ని మనము ఎన్హాన్స్ చేస్తాం అనమాట, టైట్నింగ్ చేస్తాం అనమాట. సో ఐ హోప్ వి గేవ్ మచ్ క్లారిటీ అబౌట్ ఈ సిమ్టమ్స్ గురించి. అండ్ సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఒక డిసీజ్ కాదు, డిజార్డర్ కాదు, ఇది జస్ట్ సిమ్టమ్ అనమాట. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాట్ ఈస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి, చాలా డీటెయిల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.